హలో అండి, నేను మీ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను లేజర్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కన్సల్టెంట్ని. సో పైలోనైడల్ సైనస్ అనేది ఒక హిడెన్ డిసీజ్, ఎవరికి తెలియదు. పైలోనైడల్ సైనస్ అంటే ఎవరికి ఐడియా లేదు, అది ఎందుకు వస్తుందో తెలియదు, ఎవరికి వస్తుందో తెలియదు. వచ్చిన తర్వాత ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, ఒకవేళ ట్రీట్మెంట్ చేసుకున్నాక మళ్ళీ రావద్దు అంటే ఏం చేయాలనేది అసలు ఇది ఎవరికి ఐడియా లేని డిసీజ్. సో పైలోనైడల్ సైనస్ అంటే ఏంటంటే రెండు బటక్స్ మధ్యన ఉండే ఏరియా ఏదైతే ఉందో, టెయిల్ బోన్ అంటాం కదా, ఆ ఏరియాలో వచ్చే డిసీజ్ అన్నట్టు. సో ఇక్కడ డిసీజ్ రావడానికి కారణం హెయిర్. ఇది చాలా ట్రూ, ఎందుకంటే చాలామంది నమ్మరు అండ్ నమ్మడానికి కూడా విచిత్రంగా అనిపిస్తుంటుంది. హెయిర్తో ఎట్లా వస్తుంది సార్ అనుకుంటారు, బట్ అక్కడ వచ్చే హెయిర్ వల్లనే ఈ పైలోనైడల్ సైనస్ అనేది వస్తుంది. సో ఈ హెయిర్ ఏంటంటే ఆ ఏరియాలో మీరు గమనిస్తే కనుక, మీరు చేయబెట్టి అబ్జర్వ్ చేస్తే కనుక అక్కడ స్కిన్ కొద్దిపాటి కండ కూడా ఉండదు, దాని తర్వాత బోనే ఉంటుంది డైరెక్ట్గా. ఆ ఏరియాలో ఉన్న హెయిర్ ఏదైతే ఎక్కువ ఉంటే కనుక మనం కంటిన్యూస్గా కూర్చోవడం కానీ, జర్నీ చేయడం వల్ల కానీ, ఇప్పుడు బస్ డ్రైవర్ కావచ్చు, జీప్ డ్రైవర్స్ కావచ్చు, లేకుంటే వాళ్ళు బాగా ఎగరడం వల్ల ఆ ఏరియాలో ఫ్రిక్షన్కి లోన్ అయిపోయి అక్కడ ఉన్న హెయిర్ చర్మానికి కుచ్చుకుంటూ ఉంటుంది. అట్లా కుచ్చుకొని ఒక చిన్న హోల్ లాంటిది తయారు చేసేసి అక్కడ నుంచి హెయిర్ గ్రోత్ అయిపోవడము, ఆ హెయిర్తో పాటు బయట ఉన్న బ్యాక్టీరియా కూడా లోపలికి వెళ్ళిపోవడము, అక్కడ ఒక రకమైన చీముగడ్డ ఫామ్ అయిపోవడము, అది పగిలిపోవడము, చీమంతా బయటికి రావడం, మళ్ళీ కంప్లీట్గా బంద్ అయిపోయినట్టు ఉండడము, మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ అక్కడ చీముగడ్డ రావడం, మళ్ళీ పగిలిపోవడం, ఇట్లా ఎవ్రీ 1 month 2 monthsకి ఒకసారి అవుతూ ఉంటుంది. మీరు బాగా గమనిస్తే గనక అక్కడ చిన్న చిన్న బ్లాక్ కలర్ మోల్స్ లాగా చిన్న చిన్న హోల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. దీన్నే పైలోనైడల్ సైనస్ అంటాం. సైనస్ అంటే ఏంటి అంటే ఒకటే దారి, ఫిస్టులా అంటే 2 దారులు. సో ఇది సైనస్ అని అంటుంటాం అన్నట్టు. అయితే ఇక్కడ సైనస్ వస్తే ఏమవుతుంది, ప్రాబ్లం ఏముంది, పగిలిపోయింది కదా అనుకుంటే పగిలిపోతుంది. బట్ కంటిన్యూస్గా 3 నెలలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి విపరీతమైన చీమగడ్డలాగా ఫామ్ అయిపోవడం, విపరీతమైన మంట, నొప్పి, పడుకోలేము, కూర్చోలేము, గడ్డ పగిలిపోయిన తర్వాత ఫ్రీ అనిపిస్తుంది, మళ్ళీ మొత్తం క్లోజ్ అయినట్టు అనిపిస్తుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది అన్నట్టు. ఇది ఒక రకమైన ఫౌల్ స్మెల్ వస్తుంటుంది, ఒక తడిలాగా అనిపిస్తుంటుంది, దురదలు అనిపిస్తుంటాయి. ఒక్కొక్కసారి ఈ డిజీజ్ లోపలికి వెళ్ళిపోయి బోన్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఉంటుంది, అప్పుడు ఆస్టియోమైలైటిస్ డెవలప్ అవుతుంది అన్నట్టు. సో చూడడానికి ఇది చిన్న డిజీజ్ లాగానే అనిపిస్తుంది, కానీ మనకి ఏంటంటే ట్రబుల్సమ్ చేస్తూ ఉంటుంది. మనం ఎక్కడైనా కూర్చుంటే కూడా సోఫాలకు అంటుకోవడము, బనీన్కి అంటుకోవడము, ఇన్నర్ వేర్కి అంటుకోవడము, తేమలాకి అంటుకోవడం, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. సో దీని ఇంపార్టెన్స్ ఏంది అనుకుంటే కనుక, దీనికి చాలా మంది చేసేది ఓపెన్ సర్జరీ, అంటే వీ షేప్లో కట్ చేసి కుట్లేయడము, వీ షేప్లో కట్ చేసి అలాగే ఓపెన్ పెట్టడము, ఇట్లాంటివి చేస్తూ ఉంటాం. అంతేకాకుండా ఫ్లాప్ సర్జరీలు అని ఉంటాయి, అక్కడ ఉన్న ఫ్లాప్ అంతా తీసి ఆ ఫ్లాప్ ఫిలప్ చేయడము, రాంబాయిడ్ ఫ్లాప్స్ అని ఇట్లా అంటుంటాం. సో మనం చేసే సర్జరీ ఏదైతుందో కంప్లీట్ లేజర్ సర్జరీ. ఇక్కడ ఎటువంటి కోత ఉండదు, ఎటువంటి కుట్టు ఉండదు. ఒకవేళ యాబ్సెస్ క్యావిటీ కనుక, చీముగడ్డ ఉంటే కనుక ఆడికి చిన్నగా ఓపెన్ చేసి ఆ చీమంతా తీసి ఆ ట్రాక్స్ అన్నిటిని లేజర్ ద్వారా కాల్చేయడం జరుగుతుంది. సో ఇక్కడ వరకు బాగుంది. నేను లేజర్ చేస్తాను కాబట్టి ఇమీడియట్గా డిశ్చార్జ్ అయిపోతారు, వాళ్ళ పనులు చేసుకోవచ్చు. ఒకవేళ ఫ్లాప్ సర్జరీ చేసినా, ఓపెన్ సర్జరీ చేసినా, కుట్ల సర్జరీ చేసినా మినిమం 45 days బెడ్ రెస్ట్ ఉండాలి, డ్రెస్సింగ్లు చేయాలి, ఒక పట్టణ మానదు, అండ్ రికరెన్స్ రేట్ ఎప్పటిలాగా కామన్గా ఉంటుంది. సో ఇక్కడ రికరెన్స్ రేట్ కామన్గా అంటే మరి లేజర్ చేస్తే రాదా సార్ అంటే, లేజర్ చేసినా వస్తుంది. బట్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే, ఏ సర్జరీ చేసినా కానీ సర్జరీ అయిపోయిన తర్వాత ఆ ఏరియాలో హెయిర్ ఉండకుండా చూసుకోవాలి. ఆ ఏరియాలో హెయిర్ ఉంది అంటే మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే నా పేషెంట్స్ నేను ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, ఆ ఏరియాలో హెయిర్ లేకుండా షేవ్ చేసుకోవాలి, లేదంటే ట్రిమ్మింగ్ చేసుకోవాలి, లేదంటే బెస్ట్ లేజర్ హెయిర్ రిమూవల్ చేయించుకోవాలి. సో పర్మనెంట్గా అక్కడ హెయిర్ కనుక రిమూవల్ చేయించుకుంటే లైఫ్లో మళ్ళీ పైలోనైడల్ సైనస్ అనేది వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. సో ఇట్లాంటి హిడెన్ డిజీజ్ కనుక ఎవరన్నా బాధపడితే కనుక వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో నేను ఆల్వేస్ అవైలబుల్గా ఉంటాను. జస్ట్ నా దగ్గరికి వచ్చి ఒపీనియన్ తీసుకుంటే కనుక, అది ఒకవేళ నిజమైన పైలోనైడల్ సైనస్ బోని ఇన్వాల్వ్మెంట్ లేదు అనుకుంటే కనుక, దీన్ని కంప్లీట్ లేజర్ ద్వారా దీన్ని కంప్లీట్గా నిర్మూలించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.